ఉరుకుల పరుగుల నగర జీవనం సగటు జీవిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందులోనూ తీసుకునే ఆహార విషతుల్యమై రకరకాల జబ్బులు వేధిస్తున్నాయి. వీటన్నింటికి పరిష్కారంగా మిద్దె తోట పెంపకం ఒక సాధనంగా ఎంచుకుంటున్నారు కొంతమంది నగరవాసులు. మిద్దె తోట పెంపకంతో మానసిక ఒత్తిడి తగ్గించుకొని చక్కటి వ్యాయామంతో రసాయన రహిత కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న ధనలక్ష్మి గారు చక్కటి మిద్దె తోట పెంచుకున్నారు. మిద్దె తోట వల్ల ఎన్నో ప్రయోజనాలు అంటున్నారు ఈమె. ఆ మిద్దె తోట విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. మొక్కల ప్రేమికులందరికీ నమస్కారం అండి. ఏం చేస్తున్నారు? మిద్దె తోటలు అందరూ బిజీగా ఉన్నారా? ఇది మా మిద్దె తోటలో పండిన బీరకాయ అండి. చూసారా ఎంత పొడవు ఉందో? దీని బీరకాయ అంటారా, పొట్లకాయ అంటారా, సొరకాయ అంటారా? ఇట్లా ఒకే ఒక్క కాదండి మా బీర చెట్టు. ఇది ఇలా బాగా పాకి ఎన్ని పిందెలు వచ్చిందో చూడండి. ప్రతి కొమ్మకి పిందెలు చాలా ఉన్నాయండి. అదిగో చూడండి ఎంత లెంత్ ఉందో. తర్వాత ఇవే కాకుండా అండి, ఇది ఒక రకమైన జామ అండి మా మిద్దె తోట. ఇది వాటర్ ట్యాంక్ మీద అండి ఇదంతా. ఇవి చూడండి ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు ఎంత ఫ్రెష్గా బుషీగా ఉన్నాయో. ఇది వచ్చేసి రెడ్ క్యాబేజ్ అండి. అసలు మొన్న మధ్య పెట్టినా ఎంత బుషీగా పెరిగినాయో చూడండి. తర్వాత టమాటా నారు నేనే పోసుకున్నానండి, ఎంత బాగా పెరిగినాయో చూడండి. అట్లనే ఈ వంగ చెట్టు అండి, ఇంతకుముందు 750 grams ఒక 15 వరకు కాయలు కాసినాయండి. దాన్ని ట్యూనింగ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ అన్ని పువ్వులు వచ్చినాయి చూడండి, మళ్ళీ కాయలు రెడీ అవుతున్నాయి. అట్లనే అక్కడ లిచ్చీస్ అండి, సలాడ్స్లో వాడుకుంటారు. తర్వాత ఆ మడిలో అండి నేను విత్తనాలు చల్లాను. ఆ విత్తనాలని నేను మళ్ళీ మొక్కల్లో పెడతానండి. నేను మొత్తం విత్తనాలన్నీ నేనే పెట్టుకొని శాంపిల్స్ నేనే తయారు చేసుకుంటానండి. తర్వాత అట్లా దేవుడికి పువ్వుల కోసం ఆ ఫ్లవర్స్ అన్ని అట్లా పెట్టుకున్నామండి. ఇది వచ్చేటప్పటికి ఒక వెరైటీ జామకాయ అండి. ఆ జామ చెట్టు పక్కన పనస చెట్టు ఉందండి. లోపల రెడ్ కలర్ ఉంటుంది. అది ఓన్లీ 6 months అవుతుంది పెట్టి, కానీ దాదాపు ఒక 10-12 కాయల వరకు కాసిన అంత చిన్న చెట్టు. ఈ పక్కన వచ్చేటప్పటికి కేజీ జామ అండి. ఈ జామకాయ చూడండి ఎంత పెద్దగా ఇంకా పెరుగుతుందండి. అది ఇంకా చిన్నదే. ఇట్లనే ఇది కూడా చిన్న చెట్టు అండి, 6 months అవుతుంది. కొమ్మకి ఎన్ని జామకాయలు వచ్చినాయో చూడండి. ఈ కొట్టి సైజ్ వచ్చేటప్పటికి 2 feet, ఒక 4 feet వెడల్పు, ఒక 3 feet పొడవు ఉందండి. ఈ టబ్బులోనే నేను ఆ జామ చెట్టు, పండ్ల చెట్లు పెట్టాను. కానీ ఎంత బుషిగా ఎంత బాగా కాయలు కాస్తున్నాయో చూడండి. మిద్దె తోటలో ఏదైనా సాధించవచ్చు, ఏదైనా పండించవచ్చండి. మనం చేయలేని పని అంటూ ఉండదు. ఇంత బాగా కాస్తున్నందుకు మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అసలు మీరందరూ కూడా ఈ మిద్దె తోటలో పెంచుకొని కొంచెం ఓపికగా ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చండి. అందరికీ ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం అండి. అసలు ఈ బీరకాయని చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుందండి. నా మిద్దె తోట సంతోషాన్ని మీ అందరికీ పంచుకోవాలని, మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కూడా చూడండి.